అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చేనేత అది ఇప్పుడుది కాదు, మీ అందరికీ తెలుసు. అది 125 సంవత్సరాలు మించి చరిత్ర ఉంది ఆ చేనేత. ధర్మవరం పట్టు చీరలు అంటే నాకు గుర్తుకొచ్చేది, నాకుండే నాలెడ్జ్తో రక్షాబంధన్, సంపంగి చీరలు, పుష్పవల్లి, రంగవల్లి అనే పట్టు చీరలు నా మనసుకి తోస్తుంది. మీ గొప్పదనం ఏంటంటే ధర్మవరం చేనేత కార్మికులకు మీరు ఇండియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఎక్కారు. అది మీ కష్టార్జితం, అది చాలా గొప్పదనం. నాకు తెలిసి ఇప్పుడు వరకు ఏ చేనేత వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్లోకి వెళ్ళలేదు. వర్షిని పట్టు చీరలు ధర్మవరానికి చాలా గొప్పదనం. అది మనకి చాలా గర్వకరం విషయం. ధరకే చేనేత వస్త్రాలు పథకం తీసుకొచ్చారు. చేనేత రంగానికి ఉత్సాహం మించి ఇంకొక లెవెల్కి ఆయన తీసుకెళ్లారు. చేనేత కార్మికుల కష్టాన్ని వస్తుంది. చాలా పథకాలు ఆయన తప్పకుండా తీసుకొస్తారు. టీడీపీ ప్రభుత్వంలో గతంలో అమలు చేసిన పథకాల్ని మళ్ళీ అమలు, వర్గానికి ఇప్పటికీ కొన్ని హామీలు ఆయన ఇచ్చారు. మగ్గం ఉన్న చేనేతలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తామని ఆయన చెప్పారు. చేనేత పరిశ్రమలో మహిళలు తప్పకుండా భాగస్వాములు అవ్వాలి. మన భర్తలతో పాటు వాళ్ళతో పాటు మనం సాయం చేయాలి. దాంతో మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మహిళలకి తప్పకుండా వస్తుంది. మన కాళ్ళ మీద మనం నిలబడాలి. అందుకే ఈ రంగంలో కూడా మహిళలు ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను. కాళ్ళ మీద నిలబడాలి, అది మహిళల్లో ఉండే శక్తి. అనుకుంటే మనం ఏమన్నా చేయగలం. మహిళలు తమ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని నాన్నగారు ఆశయాలు సాధనం కోసం స్పందించిన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఈ రెండింటిని సాధించడానికి ఎప్పుడు కుటుంబం కట్టుబడి ఉంటుంది. హబ్గా అనంతపూర్ జిల్లాను తీర్చిదిద్దారు. చేస్తున్నప్పుడు మిషన్ రాయలసీమ డిక్లరేషన్ ఆయన ఇచ్చారు. ఏమని? అనంతపూర్ జిల్లా ఆటో మొబైల్ హబ్గా చేస్తానని అతను హామీ ఇచ్చారు. చేనేత పరిశ్రమ మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను. చీరలు కానీ మీరు తయారు చేసే ప్రతి ఒక్కటి నేను ప్రమోట్ చేస్తాను. నేను సై అన్నాలి. మన ఓటుతో మన ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం తీసుకురావాలని ప్రతి ఒక్కరిని నేను కోరుతున్నాను.